హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము ఇప్పుడు సీజన్ వచ్చి 12 monthsకి మనం చెప్తున్నాము. అంటే 12 weeksకి చాలా స్టాక్స్ మనం చెప్పేసాము. అవన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఒక ర్యాలీలో ఉన్నాయి. బట్ ఇప్పుడు ఒక 1 yearకి ఒక 12 monthsకి మనకి కొన్ని స్టాక్స్ చెప్తాను. అవన్నీ ఎక్కడ కొనాలి ఏంటి ఎగ్జాక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో పర్ఫెక్ట్గా షఫుల్ చేసి ఎక్కడెక్కడ అంటే కొన్ని స్టాక్స్ అని టార్గెట్స్లో ఉంటాయి. ఆ టార్గెట్స్ అన్ని బుకింగ్ చేయండి. ఎందుకంటున్నానంటే ఆ మాట, చాలామంది బుకింగ్ చేయకుండా స్టాక్స్ అన్నీ మళ్ళీ టార్గెట్ వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ లాస్లో కూడా అమ్ముకునే స్టేజ్లో రాబాకండి. అది నేను అనేది. ఎప్పటికప్పుడు మన పోర్ట్ఫోలియోని మనము ట్రిమ్ చేసుకుంటా, ప్రాఫిట్స్ని బుకింగ్ చేసుకుంటా ముందుకు సాగాలి. అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి రేమండ్ లిమిటెడ్. మనందరికీ తెలుసు, రేమండ్ టెక్స్టైల్ సెక్టర్. ఇది ఒక వండర్ఫుల్ షేర్. ఇది ఎందుకంటే ఒక 20 సంవత్సరాల నుంచి ఈ స్టాక్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ చాలామంది మంచి రిటర్న్స్, మంచి లాభాలు పొందారు. కాబట్టి ఇది ఒక మంచి, ఎలా చెప్పాలంటే మంచి బ్రాండ్ వాల్యూ కలిగిన స్టాక్ ఇది. ఈ స్టాక్ వచ్చి రేమండ్ లిమిటెడ్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 766 రూపాయలు ఉంది. చూడండి, 766 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనబాకండి ఈ స్టాక్ని. ఈ స్టాక్ ఎప్పుడు కొంటారంటే 825 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్స్ వచ్చి 1150, 1480, 2000 రూపాయలు మూడో టార్గెట్. చూడండి, ఇది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 776 రూపాయలు నడుస్తుంది. ఈ స్టాక్ ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్, అంటే 825 రూపాయల పైన ఈ స్టాక్ను మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1150, 1480, 2000 రూపాయలు మూడు టార్గెట్స్ ఇచ్చాను. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 510 రూపాయలు. దీని యొక్క స్టాప్ లాస్ చూడండి ఎంత, 510 రూపాయలు దీని యొక్క స్టాప్ లాస్. ఇది కూడా ఒక 5,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది ఒక 22 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి పిఎస్పి ప్రాజెక్ట్. చూడండి, పిఎస్పి ప్రాజెక్ట్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 609 రూపాయలు నడుస్తుంది. చూడండి, 609 రూపాయలు నడుస్తుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కొనబాకండి. మనం చెప్పే ప్రైస్ వచ్చి 630 రూపాయలు ఎప్పుడు క్రాస్ అవుతుందో అప్పుడు కొనండి. 630 రూపాయలు మనకి క్రాస్ అయిందంటే అప్పుడు కొన్నారంటే టార్గెట్ వచ్చి 861, 1100, 1480 రూపాయలు. చూడండి, ఇప్పుడు 609 రూపాయలు కరెంట్ మార్కెట్ ప్రైస్ నడుస్తుంది. ఇప్పుడు కొనబాకండి. 630 రూపాయల పైన ఈ స్టాక్ను మీరు కొన్నారంటే 861, 861, 1100, 1480. ఇది కూడా స్టాప్ లాస్ వచ్చి మనకి 405 రూపాయలు మనకి స్టాప్ లాస్. చూడండి, 405 రూపాయలు మనకి స్టాప్ లాస్. ఇది కూడా ఒక 2200 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2012 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మొత్తం మనం 2 స్టాక్స్ చెప్పాము, రేమండ్ లిమిటెడ్, తర్వాత పిఎస్పి ప్రాజెక్ట్. తర్వాత ఇప్పుడు ఎన్నో స్టాక్స్ మనం చెప్తున్నాము, ఎన్నో రికమెండ్ చేస్తున్నాము. మీరందరూ ఎన్ని స్టాక్స్ అని మీరు కొంటారు అని మీరు ఆలోచన ఎలా పెట్టాలంటే, ఇప్పుడు మీ కెపాసిటీ ఏంటి అని ఆలోచించుకోండి. ఫస్ట్
మీ కెపాసిటీ ఎంత 10 ల్యాక్సా 20 ల్యాక్సా అని మన కెపాసిటీ ఎంత అనుకుంటే దాన్ని మనం ఒక మనీ మేనేజ్మెంట్ చేసుకోవాలి, స్ప్లిట్ చేసుకొని మనకి ఎంత అన్ని స్టాక్స్లో పెట్టాలంటే మనమే ఒక క్యాల్కులేట్ వేసుకొని స్ప్లిట్ చేసుకొని ప్రతి స్టాక్లో మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అన్ని స్టాక్స్ కొనాలి అని అనుకున్నప్పుడు, లేదు ఇక మనకు చాలు మనం ఒక 1 ఇయర్ ఈ పోర్ట్ఫోలియో ఇది మెయింటైన్ చేసుకుంటే ఇక మిగతా అన్ని వాచ్ చేసుకుంటూ ఉండాలి. అది మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది. అక్కడ మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాను. ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్ కూడా టార్గెట్స్ కూడా ఇస్తున్నాము. ఇప్పుడు ఒక్కొక్కటిగా స్లోగా కొద్దిగా టైట్ షెడ్యూల్ వర్క్లో ఉండేదానివల్ల అన్నీ ఒక్కొక్కటి నిదానంగా ఇస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ దట్ మన సుమన్ టీవీలో రెగ్యులర్గా మనము చాలా స్టాక్స్ ఇస్తున్నాము. మీ అందరికీ తెలుసు, ఇవన్నీ మీకు చాలా ఉపయోగపడుతుంది. అది ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి పటేల్ ఇంజనీరింగ్. చూడండి, పటేల్ ఇంజనీరింగ్, దీని యొక్క కోడ్ కూడా PATEL ENG, పటేల్ ఇంజనీరింగ్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 29 రూపీస్ 90 పైసే నడుస్తుంది. చూడండి, 29 రూపీస్ 90 పైసే నడుస్తుంది. ఈ స్టాక్ వచ్చి ఎప్పుడు కొనాలంటే 36 రూపాయల పైన ఈ స్టాక్ను మీరు కొనండి. చూడండి, 36 రూపాయల పైన ఈ స్టాక్ను మనం కొన్నామంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 57 రూపీస్ 80 రూపీస్ 116. చూడండి, దీన్ని 36 రూపాయల పైన మనం కొన్నామంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 57 80 116. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 2 స్టాప్ లాస్ ఉన్నాయండి. 20 రూపాయలు ఒకటి, 13 రూపాయలు ఒకటి. మనమే డిసైడ్ చేసుకోవాలి, ఏది మనకి బెస్ట్గా అనిపిస్తే అది మనం యూస్ చేసుకోండి. అది ఇప్పుడు ఇది కూడా వచ్చి 1400 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు 2005 నుంచి మనకి NSEలో లిస్ట్ అయ్యి ఉంది. ఇప్పుడు మొత్తం వచ్చి మీకు 3 స్టాక్స్ చెప్పున్నాను. రేమండ్ లిమిటెడ్, పటేల్ ఇంజనీరింగ్, తర్వాత PSP ప్రాజెక్ట్. తర్వాత మరొక స్టాక్ వచ్చి, యాక్చువల్గా ఈ స్టాక్ వచ్చి నేను లోనే చెప్పాను. రాజేష్ ఎక్స్పోర్ట్స్ వచ్చి మనం లోనే బై చెప్పాము. ఆ టార్గెట్ కూడా 1000 టార్గెట్ రీచ్ అయింది. ఇప్పుడు 1000కి వచ్చిన తర్వాత ఏం చేయాలి అని నన్ను చాలామంది అడిగారు కొంతమంది. అందుకని వాళ్ళ కోసం నేను ఈ స్టాక్ని రికమెండ్ చేస్తున్నాను. ఆల్రెడీ మన వాళ్ళందరూ నేను చాలా లో రేట్లోనే కొని 1000 రూపీస్ టార్గెట్ ఆల్రెడీ ఇచ్చాను. అది రీచ్ అయిపోయింది. రీచ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి 1000 రూపీస్ రీచ్ అయిన తర్వాత ఏం చేయాలని నన్ను చాలామంది అడిగిన దానివల్ల వాళ్ళ కోసం ఈ స్టాక్ చెప్తున్నాను. వాళ్ళు ఏం చేయాలంటే 1000 రూపీస్ పైన ఈ స్టాక్ను కొన్నారంటే రాజేష్ ఎక్స్పోర్ట్స్ టార్గెట్ వచ్చి 1405 1820 2480. స్టాప్ లాస్ వచ్చి 735 రూపీస్ స్టాప్ లాస్. అట్లా లేదనుకుంటే 611 రూపీస్ స్టాప్ లాస్. ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. నేను అనేది లోలో కొని ప్రాఫిట్ చేసిన వాళ్ళు ఓకే. ఫ్రెష్గా ఎవరన్నా కొనాలనుకుంటే 1000 రూపీస్ పైన ఈ స్టాక్ని కొనండి. రాజేష్ ఎక్స్పోర్ట్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 814 ఉంది. ఫ్రెష్గా కొనేవాళ్ళు మాత్రం 1000 రూపీస్ పైన బ్రేక్అవుట్ ఉండేటప్పుడు కొనండి. అది ఈ స్టాక్ కూడా వచ్చి 24,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు 2000 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.